హలో నమస్తే వెల్కమ్ టు తెలుగు 360 నేను వీణా సాధినేని సుమతి శతకం ఫెబ్ 6న వస్తుంది కానీ ఇందులో యాక్ట్ చేసిన వాళ్ళు మనకి బాగా తెలిసిన వాళ్ళు అనమాట తనతో పాటు టీం అందరు కూడా ఉన్నారు అసలు మూవీలో ఏముంటుందో వాళ్ళతోనే మాట్లాడి తెలుసుకుందాం హాయ్ అమర్దీప్ గారు ఫుల్ టీంతో వచ్చేసారు హాయ్ నాయుడు గారు అందరికీ హోల్ అండ్ సోల్గా నమస్కారం అండి నమస్తే నమస్తే సుమతి శతకం అసలు వినడానికి చాలా ట్రెడిషనల్గా క్లాసిక్గా అనిపిస్తూ ఉందండి అసలు ఎలా పెట్టారు డైరెక్టర్గా మీరు అసలుకి అంటే ముందుగా మీ ఛానల్కి చాలా థ్యాంక్స్ అండి మమ్మల్ని ఇంటర్వ్యూ చేసినందుకు. సుమతి శతకం అనే కథ అనుకునేటప్పుడే ఈ టైటిల్ అనుకున్నామండి. సో ఈ కథకి టైటిల్కి కొంచెం రిలేటెడ్ ఉంటుంది. సో దానివల్ల మనం సుమతి శతకం టైటిల్ పెట్టాం. కథ ఒక భాగం అనమాట టైటిల్. సో అమ్మాయి పేరు సుమతి, హీరోయిన్ పేరు. సో అలా ఒక అమ్మాయి కోసం అంటే 100 మందిని చూసి వాళ్ళ ఊరు సెట్ కాక 100వ అమ్మాయి ఎలాంటి అమ్మాయి వస్తుంది, సో సుమతి లాంటి ఒక అందమైన అమ్మాయి వచ్చింది ఎలా ఉంటుంది అంటే 100 సుమతి కోసం అంటే సుమతిని పట్టుకోవడానికి శత విధాల ప్రయత్నిస్తున్న దానికోసం అన్నట్టు. నాకన్నా మీరే బాగా చెప్పారు. ఓకే ఓకే సో అలా రాసుకునేటప్పుడే అమర్దీప్ గారు అని కూడా అనుకున్నారా మరి? అంటే రాసుకునేటప్పుడు ఏమి అనుకోలేదండి. అంటే రాసుకునేటప్పుడు మనకి ప్రొడ్యూసర్ గారు లేరు, హీరో గారు లేరు కాబట్టి మనం కథ అయితే ఒకటి రాసుకున్నాం. రాసుకున్న తర్వాత ఒక వేరే వ్యక్తి వల్ల మనం ప్రొడ్యూసర్ని కలవడానికి కలిసాము. కలిసిన తర్వాత వాళ్ళకి బాగా నచ్చింది, నచ్చి మనకి ఆఫీస్ ఇచ్చారు. ఆఫీస్లో కూర్చొని వర్క్ చేస్తున్నాము. హీరో ఎవరు అనుకుంటున్నారు అనుకునేటప్పటికి నాకు అనిపించింది ఏంటంటే సో నా క్యారెక్టరేషన్ కొంచెం ఎనర్జీగా ఉండాలి. సో ఎనర్జీగా ఉండాలి, కొంచెం ఆ కామెడీ టైమింగ్ కావాలి, అలాగే కొంచెం అందంగా ఉండాలి. సో ఇవన్నీ ఎవరున్నారు అని అనుకుంటే ఇప్పుడు కూడా మనకు పెద్ద హీరోలు ఎలాగా దొరకరు ఇలాంటి టైంలో. సో నాకున్న ఆప్షను నేను బిగ్ బాస్ నుంచి ఆయన ఫాలో అవుతున్నాను. నా ఆప్షన్ చెప్పాను ప్రొడ్యూసర్ గారికి, సార్ నా ఆప్షన్ ఇదండి, అమర్దీప్ చౌదరి ఒక ఆయన ఉన్నారు, నాకు ఆయన సరిపోతారు అనిపించింది సార్, మీకు ఓకే అంటే పిలుస్తాను సార్, ఒకసారి మాట్లాడదామండి. సో మనం అనుకుంటే అయిపోదు కానీ ఒకసారి కథ ఆయనకి చెప్దాం, సో ఫర్దర్గా ఆయనకి కూడా కథ నచ్చితే మనం మూవ్ అవుదాం సార్ అని చెప్తే సరే అండి అని చెప్పంటే ఈయనకి ఫోన్ చేసాం. మా మేనేజర్కి ఫోన్ చేస్తే ఇమీడియట్లీ ఈయన వెంటనే ఇప్పుడు డ్యాన్స్ ప్రాక్టీస్ ఏదో ఉన్నారు, సరే అలా డ్యాన్స్ ప్రాక్టీస్లో ఉన్నానండి నేను ఒక ½ అన్ అవర్ అని అంటే సరే ఓకే డన్ అనుకున్నాం. వచ్చిన తర్వాత విన్నారు, కథ విన్నారు. ఒక 1.5 hour ఏమి ఉన్నారు కదండి, 1.5 hour కుమారి సాంగ్ ప్రాక్టీస్ చేస్తున్నారు శేఖర్ మాస్టర్ గారితో. సో కథ విని ఆయనకి బాగా నచ్చింది. సో అక్కడి నుంచి ప్రయాణం మొదలైంది. సో ప్రయాణం మొదలైన ముందు మీరు ఎవరినైనా కథ విన్న తర్వాత అరే ఇలాగ నాకు ఒక కథ విన్నాను బాగా నచ్చింది అని మీకు ఆల్రెడీ బిగ్ బాసే కానీ లేకపోతే సీరియల్ ఇండస్ట్రీ వీళ్ళందరూ ఉన్నారు కదా, వాళ్ళతో ఎవరితో అన్న మాట్లాడి సజెషన్ తీసుకోవడం కానీ అలా ఏమైనా చేశారా, లేదంటే ఓల్ అండ్ సోల్గా మీరే డెసిషన్ తీసుకున్నారా? నాకు నచ్చింది ఫస్ట్ నా డెసిషన్. తర్వాత నేను ఒకసారి నా బెస్ట్ ఫ్రెండ్ డైరెక్టర్ పవన్ ఉన్నాడు, రైటర్ అండ్ డైరెక్టర్ నా ఫ్రెండ్. సో వాడితో చెప్పడం జరిగింది. తర్వాత మానస్ ఆబ్వియస్లీ. సో బాగుంది, బాగా సెట్ అయ్యిద్ది, అలాగే బాగా ఓకే అంటే నా డెసిషన్ని ఇంక వాళ్ళు కూడా అరే బాగుందిరా నీకు క్యారెక్టరైజేషన్ సెట్ అవుతుంది. సో ఇమీడియట్గా అంటే నాకు నచ్చి నేను వాళ్ళకి అది చెప్పా, అరే ఇలా ఉందిరా కదా నాకు నచ్చింది అని. అదే బాగుందిరా ఓకే అనేసరికి నేను వెంటనే అక్కడే ఓకే వచ్చిన తర్వాత చెప్పాను నేను ఇది. కూల్ అంటే మీరు బిగ్ బాస్ తర్వాతనే జనాలందరికీ బాగా పరిచయం అయిపోయారు. అండ్ ఆఫ్ కోర్స్ సీరియల్స్ అవి చూస్తున్నప్పుడు మా మమ్మీలు వాళ్ళందరూ అయితే చూస్తారు, మేమైతే చూడలేదు కాబట్టి. కానీ వాళ్ళకు కూడా సెట్ ఆఫ్ ఆడియన్స్ని మీరు క్రియేట్ చేసుకున్నారనే అనుకోవచ్చు. ఈ మూవీ తీసుకునే ముందు అండ్ మిగతా షోస్ చేశారు కదా, కొంచెం గ్యాప్ వచ్చినట్లు ఏమన్నా అనిపించిందా, లేదంటే కంటిన్యూస్గా వర్క్స్ చేస్తున్నాను కాబట్టి ఐఎమ్ ఆన్ అ గుడ్ ఫ్లో అని మీకు అనిపించిందా? అలా ఏం లేదండి, గుడ్ ఫ్లోలోనే ఉన్నాను. మనకు నచ్చిన వ్యక్తి మనం ఎప్పుడు ఎవరిని మర్చిపోము. సో అలానే నన్ను ఇష్టపడే వాళ్ళు ఎప్పుడు మర్చిపోరు. నేను ఏం చేస్తానా ఏం చూపిస్తానా అని ఎదురు చూస్తూ ఉంటారు. సో అలాగే ఒక మంచి సినిమాతో ఇప్పుడు ముందుకు వచ్చాను. ఇది మీ కళ కూడా కదా, అంటే బిగ్ స్క్రీన్ పైన నన్ను నేను చూసుకోవాలి అది ఇది అని చెప్పేసి. సో ఇట్స్ గోయింగ్ టు బి ట్రూ. ఎలా అనిపిస్తుందండి ఆ ఫీల్? నేను చెప్పడానికన్నా నేను ఒకసారి థియేటర్కి వెళ్ళి చూసుకుంటే బాగుంటుందేమో అని ఉంది నాకు. మొన్న టీజర్ని AAA సినిమాస్లో లాంచ్ చేసినప్పుడు అలా చూసి ఆగిపోయాను నేను, ఎంత బాగున్నారు అక్కడ అని. సో ఐఎమ్ సో ఎక్సైటెడ్ టు వాచ్ మై మూవీ ఆన్ 70mm. సో సినిమా అందరం చేస్తాం,
కానీ మంచి సినిమా కొంతమంది చేస్తాం, అందులో ఇది మొదటి సినిమా. మొదటి సినిమా కళ నిజం చేసిన సినిమా. విషింగ్ యూ ద బెస్ట్ అండి. ఎస్. సాయిలి గారు నమస్కారం. వేర్ ఆర్ యూ ఫ్రమ్? ముంబై. డూ యూ నో ఎనీ తెలుగు వర్డ్స్? లిటిల్ కొంచెం. ఓకే. వాట్ ఆర్ ద వర్డ్స్ you've learned while shooting? చెప్పండి. ఏంట్రా? ఓకే. ఎవరిని అన్నారు అలా? And తిన్నావా? no, that's తిన్నావా? తిన్నావా? That's Because these guys used to teach me some other words also and used to put me in trouble. So అయ్యో I prefer not saying what they say. అయ్యో తనకి ఎన్ని డౌట్స్ ఇచ్చేసారు మీరు. నైస్. అవునా? ఏదైనా ఒక సిచ్యువేషన్ చెప్పండి. అవి చెప్తే ఇప్పుడు జనాలు కొడతారు, చాలా ఉంటుంది. ఈయన కూడా లైవ్ ఎక్స్పీరియన్స్ అయ్యాడు విషయంలో. అవునా? చెప్పాల్సిందే అయితే. అవి చెప్పకూడదు అటు కాబట్టి ఆఫ్ ద కెమెరా చెప్తాను. He had literally put me in a lot of trouble because of that. But How much you've enjoyed while shooting this? a lot. The whole crew, the co-actors, directors, they all are fun, and it used to be always laughing and having fun while shooting, off camera, on camera. So yeah, very much. Even my co-actor Amardeep is very very funny that way. Very actually, the bond with him, I think he's like a good friend to me now. Yeah. While shooting, we actually got connected. Like there are the days when I can actually call him, he calls me, and we can ask each other, and he's a good supporter, so I am to him. So I think out of this movie, I actually gained a good friend in life. హౌ నైస్. అమర్దీప్ గారిది లిస్ట్ తీస్తే ఫ్రెండ్స్ లిస్ట్ ఏ ఫ్రెండ్ దగ్గరికి వెళ్ళాలో అని చెప్పేసి కన్ఫ్యూజన్ Oh yeah, వచ్చేస్తుందేమో. like we shot in Guntur, Vijayawada, Kakinada, Rajahmundry. Wherever we used to go, अरे इधर मेरा friend है, you don't know, अरे इधर मेरा friend है, ये भी इधर मेरा friend है, उधर. And some of the other people used to keep on coming, अरे ये मेरा friend है, ये भी मेरा. बाप रे, हमारे कितने friends थे. మొత్తం ఫ్రెండ్స్ని చేసుకుంటూ Yeah. వెళ్ళిపోతూ ఉంటారు. కూల్. రెడ్డి గారు. జీడివిఆర్ అండి. ఈ సినిమాలో క్యారెక్టర్ పేరు లేదుగా, సినిమాలో క్యారెక్టర్ నేమ్ రివీల్ చేయకూడదు. ఓకే, ఓ రివీల్ చేయకూడదా? చేయకూడదండి. చెప్పేస్తే చేయకూడదు. సత్యం చెప్పొచ్చు. వద్దులేండి అదే. ఓకే చెప్పండి అయితే. శక్తి ఆయన పేరు. మన క్యారెక్టర్ సత్యం అండి మన సినిమాలో. ఓకే. ఆయన ఏం చేస్తాడు ఏంటనేది మీరు సినిమా ఓహో ఓకే అది సస్పెన్స్ అయితే. కూల్ మేము చూస్తాంలేని. రెడ్డి గారితోనే పరిచయం కదా, అందుకోసం అని చెప్పేసి. లేదండి, నేను జేడీవీగానే పరిచయం. మీరు ఫస్ట్ అది చూసుంటారు, అంతకుముందు చాలా చేశాను. అచ్చా, పెళ్లివారం అండి నుంచి అందరూ హుక్ అయిపోయారు. అది క్యారెక్టర్ నేమ్ అండి. ఆఫ్ కోర్స్ ఐ నో. జేడీవీ అంటే ఏంటండి, అంటే ఫుల్ నేమ్? దుర్గా వరప్రసాద్ అండి. జే ఇనిషియల్ జామాను ఇంటి పేరు. నా పేరు దుర్గా వరప్రసాద్. ఓకే. సో ఈ మూవీలో మీ క్యారెక్టర్ ఎలా ఉండబోతుంది సత్తి గారు? ఫన్ అండి. దాంతోపాటు సినిమాని ఎదరికి తీసుకెళ్ళడానికి కూడా మెయిన్ క్యారెక్టర్లా ఉంటుంది. ఓకే. అంటే స్క్రీన్ మీద కెమెరా ఆన్ చేస్తేనే మీరు అలా మోల్డ్ అయిపోయి ఫన్గా మారిపోతారా? ఇన్ పర్సన్ కూడా, అంటే ఇన్ పర్సన్ చూస్తుంటే చాలా సీరియస్గా మూడీగా అనిపిస్తున్నారు. సో ఎలా బయట ఎలా తెలియదు ఉంటుంది? కదా, మళ్ళీ యాక్టింగ్ ఏది ఒరిజినల్ తెలియదు కదా అని. నైస్. సో మీరు ఎలాగా దీనికి వచ్చారండి? ఎవరు అప్రోచ్ అయ్యారు మిమ్మల్ని? అప్రోచ్ అయింది అయితే డైరెక్టర్ గారండి. ఓకే. కానీ నన్ను తీసుకోవాలని డెసిషన్ ప్రొడ్యూసర్ గారిది. ఓకే. అది నాకు తర్వాత తెలిసింది. ప్రొడ్యూసర్ గారు సిరీస్, వెబ్ సిరీస్లో చూస్తుంటారని. సో ఆయన ఖచ్చితంగా ఈయన ఉండాలి మన సినిమాలో అని చెప్పి డైరెక్టర్ గారికి చెప్పినట్టుగా ప్రొడ్యూసర్ గారు చెప్పారు నాకు. ఓకే. అంటే ఆ విషయంలో ఆయన అంటే ఇప్పుడు చాలా మిక్స్డ్ టాక్ అయిపోయిందండి. అంటే ఇందాక అనుకున్నట్టు యూట్యూబర్స్ని అంటే యూట్యూబర్స్ విషయంలో కానీ సీరియల్ ఆర్టిస్ట్లా ఏంటి ఇలాగా ఒక డిబేట్ టాక్ ఏదంటే తీసుకోవచ్చా తీసుకోకూడదా అని. అంటే ఎన్నిసార్లు ప్రూవ్ అయినా ఇప్పుడు ఆల్రెడీ చాలామంది హీరోస్ యూట్యూబ్ నుంచి వచ్చారు, క్యారెక్టర్ ఆర్టిస్టులు యూట్యూబ్ నుంచి వచ్చారు, తర్వాత సీరియల్స్ నుంచి వచ్చారు. వాళ్ళందరూ సక్సెస్ అయినా కూడా మళ్ళీ ఆ క్వశ్చన్ ఎప్పటికప్పుడు వస్తూనే ఉంటుంది. మళ్ళీ ఇలాంటి ప్రొడ్యూసర్స్ ఎదరికి వచ్చినప్పుడు అంటే టాలెంట్ ఉన్నప్పుడు ఎక్కడైతే అంటే ఏ ప్లాట్ఫామ్లో ఉన్న టాలెంట్ పట్టుకోవడం ఇంపార్టెంట్ కదా. ఆయన
గుర్తించారు. ఎస్ గుర్తించారు కాబట్టి మీరు కూడా మేము ఇక్కడ ఇక్కడ ఉన్నారు ఉన్నాం, డెఫినెట్గా. సో ప్లాట్ఫామ్ పరంగా చూసుకున్నట్లయితే ఇప్పటికీ ఆ డిఫరెన్స్ చూపిస్తున్నారా ఇండస్ట్రీలో? అంటే సోషల్ చాలా మీడియా వరకు తగ్గిందండి, ఎందుకంటే ఈ మధ్యన అందరూ సక్సెస్ కొడుతున్నారు కాబట్టి చాలా వరకు తగ్గింది. ఇంకా ఎక్కడో అక్కడక్కడ అలా మిస్ చేసుకున్న క్యారెక్టర్స్ ఏమన్నా ఉన్నాయా? మన వరకు తెలియదు కదండి, అది Okay. మనకు తెలియదు. మిమ్మల్ని మీ వరకు రానిలేదు కూడా. ఇప్పుడైతే మాత్రం వాటి వల్లే క్యారెక్టర్స్ వస్తున్నాయి. మ్మ్. ఇదైతే నిజం. ఇది అంటే ఇప్పుడు ఆ క్యారెక్టర్స్ని చూసే మాకు ఇప్పుడు క్యారెక్టర్స్ రాస్తున్నారు సినిమాలు. అంటే ఏదో ఒక 50 సినిమాలు చేసిన ఆర్టిస్ట్కి ఉంటుంది అది. అంటే ఆయన చూసి ఒక ఏదో బాగా చేస్తున్నాడు అని చెప్పి దాన్ని కూడా రాసుకోవాలనుకుంటారు కదా. అవును. అలాగే ఓన్లీ వెబ్ సిరీస్ నుంచే నాకు క్యారెక్టర్ రాసుకొని ఫోన్ చేస్తున్నారు. ఓకే మీ అల్టిమేట్ ఏదండి? అంటే మూవీనా లేకపోతే ఇలానే సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్లో యాక్టివ్గా ఉండాలి అన్నదే? ఏదైనా అల్టిమేట్ మూవీయే కదండి, అవునా? మూవీ గురించే వచ్చేది. అవునా? ఈ చేసే ఏ పనులు చేసినా మూవీ గురించే. ఏ ప్లాట్ఫామ్లో మనకు కనిపించినా అల్టిమేట్గా వెండితేరే టార్గెట్. నైస్. శైలి గారు, మీరు ఆన్ బోర్డ్ అయిన తర్వాత షూటింగ్ చేస్తున్న టైంలో విచ్ ఈస్ మోర్ ఛాలెంజింగ్ వైల్ వర్కింగ్ విత్ అమర్దీప్ అంటే ఏం చెప్తారు? While shooting, I don't think there was anything challenging working. He's It was a fun ride. Yeah, we saw the BTS and then we చూస్తున్నాం. I think that nothing challenging, but it was actually very fun. I still remember. So Teja is the one. Every time we used to shoot something, he'll come and he himself is a full package of content. Okay. So I remember that one reel which were viral. There was this scene going on where I'm sitting behind Amar Okay. on the bike. And Teja comes and he sits ahead, literally. Ayyo. And that was in between the scene, like we literally cut the scene. He's like, we'll take a ride. Oh. He's very funny. Very funny. So the whole crew will laugh because of this too. అమర్దీప్ గారు సుమతి శతకం అని పెడుతున్నారు టైటిల్ అని చెప్పిన తర్వాత ఏమన్నా అనిపించిందా మీకు? అమ్మో ఇంత క్లాసిక్గా ఉంది, మనం మాస్ రాజా రవితేజ గారి ఫ్యాన్స్, మనలో మాస్ ఎక్కువ ఉంది అలా ఏమన్నా అనిపించిందా? మంచి టైటిల్ ఫస్ట్ రావడమే అదృష్టం అనిపించింది నాకు. అలాంటి టైటిల్ రావాలి కదా. ఇప్పుడు శతమానం భవతి అనే ఒక మంచి టైటిల్ ఎలాంటిదో నాకు సుమతి శతకం అనే ఒక మంచి టైటిల్. అదే చాలా క్లాసిక్ గా అనిపించింది. సుమతి శతకం ఏమన్నా వచ్చండి పద్యం ఏమన్నా? మనకి ఇప్పుడు ఎడ్యుకేషన్ సిస్టమ్స్ గురించి కొద్ది కష్టం. అది కాకోకుండా మనం వేరే మాట్లాడుకుంటే ఏంటండి సుమతి శతకం అని పేరు పెట్టుకొని అప్పుడు ఎప్పుడో చిన్నప్పుడు చదువుకున్నట్లు గుర్తు, కానీ ఇప్పుడు పెద్దగా అయ్యాను కదా మర్చిపోయాను. ఇప్పుడు అంత అవైలబుల్ లేకోకుండా ఏం లేదు, వీ కెన్ జస్ట్ కరెక్టే. నాకు నెట్ బ్యాలెన్స్ అయిపోయిందండి. I can give. అదే ఛార్జింగ్ కూడా అయిపోయింది. I can share my data. ఓహో ఎంతుందే. సరే, ఇంటర్వ్యూ అయ్యే లోపల ఒక సుమతి శతకం చెప్పండి, పక్కా హిట్ కొట్టాలి అంటే. సుమతి శతకం అని టైటిల్ పెట్టుకున్నందుకు న్యాయం చేయాలి మరి. సుమతి శతకం కాదు, ఇలా కాదు, దాని ముందు వేసుకోండి మీరు. ఇంకా లిప్ రీడింగ్ దాని ముందు వేసుకో మీరు, సుమతి శతకం. నాయుడు గారు ఎలా అండి ఇలా అయితే? షూటింగ్ చేసామండి. అవునా? ఏ రోజు కూడా మేము షూటింగ్ చేసామని ఫీల్ లేదు. ఎవ్రీడే మామూలు ఉదయం మా అంటే ఈయనకంటే మాకు ఒక 1 అవర్ ముందు లేచి రెడీ అయ్యి అంటే అన్నీ సెట్ చేసుకోవాలి కాబట్టి ఈయనకంటే 1 అవర్ ముందు ఉండేవాళ్ళం. ఈ సెట్ చేసుకునే ఆ టెన్షన్లో ఈయన వచ్చేటప్పటికి మళ్ళీ అదంతా ఫన్ అయ్యేది. సో ఇక్కడైతే ఏదైతే ఎనర్జీ ఉన్నారో అక్కడ కూడా అలాగే ఉండేది. ఓకే. షూటింగ్ బాగా చేశారు, షూటింగ్లో ఏమేమి కావాలో చేయించుకున్నారు, కానీ సుమతి శతకం మాత్రం నేర్పించలేదా మీరు? అంటే ఫస్ట్ డైరెక్టర్కి వచ్చి ఉంటుంటే నేర్పించేవాళ్ళు. అయ్యా సరే, ఇప్పుడు మూవీ టీమ్కి నేనే ఒక ఛాలెంజ్ ఇస్తున్నాను అనమాట. ఇంటర్వ్యూ అయ్యే లోపల అందరూ ఒక్కొక్కటి థింక్ చేసుకుని ఒక్కటి చాలు, ఒక్క సుమతి శతకం చాలు. మీరు ప్రిపేర్డ్గా ఉంటారని నేను అనుకున్నాను కాబట్టి నాకు ఒక ఇచ్చేస్తే బాగుంటుంది. సో నాయుడు గారు, అమర్దీప్ గారు, టేస్టీ తేజ్ గారు కూర్చొని చేసినవి మేము వ్లాగ్స్ కానీ కంటెంట్ కానీ ఆన్లైన్ ప్లాట్ఫామ్స్లో చాలా కంటెంట్ అవైలబుల్గా ఉంది. అవునండి. వీళ్ళిద్దరు ఎనర్జీని అసలు ఎలా కంట్రోల్ చేశారు? మాట విన్నారా? ఎన్ని డేస్ షూటింగ్ అనుకున్నారు? ఎన్ని డేస్ పట్టింది? షూటింగ్ అయితే మేమైతే ఫస్ట్లో షూటింగ్ అనుకునేది కొంచెం త్వరగా చేసేద్దాము, త్వరగా చేసేసి ఏదో ఒక మన దగ్గర ఉన్న ఒక బడ్జెట్తో మనం చెప్పిన దాన్ని బట్టి సో మనం ఒక 30 లోపు చేసేద్దాం అనుకున్నాం. 30 డేస్ లోపు చేసేద్దాం షూటింగ్. సో చేసేసి తర్వాత మనకి మనకు ఉంటాయిగా సినిమా కష్టాలు అనుకుంటాం, అన్నీ ఏదో పడదాంలే అని అనుకుని దిగాం. దిగిన తర్వాత కరెక్ట్గా మేము ఏప్రిల్ 21
ఏప్రిల్ 21 మాది ఓపెనింగ్ అయింది. సో ఏప్రిల్ 21 అయింది. ఆ ఏప్రిల్ ఎండల్లో పాపం అంటే నేనంటే ఊర్లో తిరిగేది ఉన్నాను కాబట్టి పర్లేదు, నో ప్రాబ్లం. బట్ ఈయనకి ఎంతో కొంచెం ఇలా అనంతపూర్లో అవి కొంచెం ఆ హాట్నెస్ ఉంటుంది, పర్లేదు. ఆమె అయితే పాపం షేక్ అయిపోయేది అసలు. పడ్డారా అలా? కాదు ఆవిడ, అయ్యో. ఆమె అయితే పాపం అలా షార్ట్లో రావడానికి చాలా భయపడిపోయేది. సో ఇవన్నీ కాదని చెప్పి పాపం అప్పుడు ఒక 15 days ఎంతో చేసాము. షెడ్యూల్ గ్యాప్ ఇచ్చాం. షెడ్యూల్ గ్యాప్ ఇచ్చిన తర్వాత వచ్చాము, ఫుటేజ్ చూసుకున్నాము. ప్రొడ్యూసర్ గారు ఫుటేజ్ చూశారు, అంతా ఓకే, బాగుంది అనుకున్నాక అమ్మా వద్దమ్మా టెన్షన్ పడి ఏం చేయకండి, కొంచెం టైం తీసుకోండి, బాగా చేయండి, కొంచెం డబ్బులు ఎక్కువైనా పర్లేదు, మనం మూవ్ అవుదాం అని ఎప్పుడైతే ప్రొడ్యూసర్ గారు అన్నారో దాన్ని 27 కాస్త 43 అయింది. ఓకే, 43 days షూట్ చేశారు అయితే. చేసాము. ఓకే, చేసాము. మాకు అంటే ప్రతి ఒక్కరండి సినిమాలో జేడీ గారు అయితేనేమి, అసలు జేడీ గారు నేను 1 month ఇప్పుడు అడగలేదు ఆయన, అసలు అడగలేదు. ఆయన ఇందులో అసలు చాలా ఫన్ క్యారెక్టర్ చేశారండి. అసలు ఆయన పెద్ద ఈగో క్యారెక్టర్ చేశారు ఆయన, మామూలు ఈగో కాదు ఆయనకి. సో అసలు ఎక్స్ట్రాడనరీ మాట ఆయన. క్యారెక్టర్ ని అలాగా ఫాలో చేస్తున్నట్టు అనిపిస్తుంది ఇప్పటికి కూడా నాకు. అయ్యో క్యారెక్టర్ అలా ఉంటుంది, క్యారీ ఫార్వర్డ్ చేస్తారు. ఫుల్ ఫన్ అండి అది. అవునా? చాలా ఫన్ క్యారెక్టర్ ఉంటుంది. ఓకే, జస్ట్ జోక్ చేస్తున్నాను. మీరైనా జోక్ చేసేది, మేము కూడా చేస్తాం అప్పుడప్పుడు చిన్నది. అయ్యా మళ్ళీ పంచు. నైస్. సో సుధాకర్ గారు ప్రొడ్యూసర్గా ఉన్నప్పుడు అంటే బేసిక్గా వాళ్ళ నుంచి కొన్ని రిస్ట్రిక్షన్స్ వస్తూ ఉంటాయి. మీరేమో చాలా సపోర్టివ్గా ఉన్నారు, బడ్జెట్ ఎక్కువైనా పర్లేదు అని చెప్పేసి ఫీజిబిలిటీ ఇచ్చారని చెప్తున్నారు కదా. అలాగా ఫీజిబిలిటీ ఇచ్చే ప్రొడ్యూసర్స్ చాలా తక్కువ. మీరు ఇంతకు ముందు ఎవరైనా అప్రోచ్ చేశారా? అండ్ ఈయన నుంచి ఇంకా ఎలాంటి సపోర్ట్ ఉంది అంటే ఏం చెప్తారు? సాయి సార్ ఏమో ఫస్ట్ ఒక సినిమా చేశారండి, అలా నేను చేయలేని ఒక సినిమా చేశారు. ఇది థర్డ్ ప్రాజెక్ట్ అనుకుంటా కదా ఈయనకి. యాక్చువల్గా ఆ స్టేట్ అయితే సెకండ్ ప్రాజెక్ట్, తమిళ సినిమా తీసుకున్నారు. సో అది పక్కన పెడితే స్టేట్ అయితే మన సెకండ్ మూవీ. ఓకే, వాళ్ళ ఫస్ట్ మూవీలో నేను హీరో ఫ్రెండ్ క్యారెక్టర్ చేశానండి. ఓకే. సో హీరో ఫ్రెండ్ క్యారెక్టర్ చేసిన తర్వాత వాళ్ళకు కొంచెం అంటే పరిచయం ఏం లేకపోయినా బట్ నేను నా ఫేస్ ఐడెంటిటీ ఉందన్నమాట, తెలుసు అనమాట. చూసిన వెంటనే ఓకే ఈ పర్సన్ మన దాంట్లో చేశాడు అని. సో అలా ఒకరోజు వాళ్ళ ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ ఆయన రాంబాబు గారు అని చెప్పేసి వాళ్ళకి కొంచెం కావాల్సిన వ్యక్తే. బట్ ఆయన ఉన్నప్పుడు నేను అందరూ కథ చెప్తున్నారు, ఎలాగ నాకు యాక్చువల్గా నా ఫైనల్ గోలు డైరెక్టర్ అవడమే కదా. సో చెప్పేటప్పుడు నేను ఎందుకు వెళ్ళి చెప్పకూడదని వెళ్ళి ఒకరోజు కథ చెప్పాను. ఆయనకి బాగా నచ్చింది. ఆయన బాగా నచ్చిన తర్వాత సాయి సార్ చెప్పారన్నమాట, సాయి ఇలాగ కథ ఎప్పటి నుంచో కథ వింటున్నారు కదా, మనం వింటున్నాం. సో ఇలాగో కథ వచ్చింది, నాకు బాగా నచ్చింది, నువ్వు విన్నా అన్న అని చెప్పి ఆయన అన్నారట. ఎవరండి నేను అడిగితే ఇలాగ నాయుడిని మన సినిమాలో అంతకుముందు సినిమాలో చేశారు, ఆయనే ఒకసారి మీరు వింటారంటే పిలుస్తానన్నారు. సరే ఓకే డల్, నేను పిలిచాను. పిలిచిన తర్వాత నాయుడు నువ్వా ఇది చేస్తావని అడిగితే సరే కథలు అయితే వినండి సార్ అని చెప్పి కథ చెప్పడం స్టార్ట్ చేశాను. కథ చెప్పడం స్టార్ట్ చేసిన ఆయన నాకు ఆ రోజే 2 hours ఇచ్చారు నాకు. విన్న తర్వాత ఆయన బాగుందమ్మా నీకు ఫోన్ చేస్తాను సార్, నాన్నగారితో మాట్లాడతానని చెప్పి అన్నారన్నమాట. ఓకే, అనిన తర్వాత వెళ్ళి ఒక 1/2 hour మళ్ళీ కాల్ వచ్చింది. 1/2 hourలో కాల్ వస్తే ఎందుకు కాల్ వచ్చింది, సరే ఎందుకో రమ్మన్నారు కదా అని చెప్పి మళ్ళీ నేను రిటర్న్ వెళ్తే సార్ శ్రీధర్ సార్ ఉన్నారు పెద్ద ఆయన. ఉన్నాక ఇద్దరికి సాయి సార్ వాళ్ళ నాన్నగారికి కూర్చోబెట్టి కథ చెప్పాను, అలా బాగా నచ్చింది. సరే ఈ సినిమా మనం చేస్తున్నామమ్మా, మనం చేద్దాం కదా, సో దీన్ని బాగా ఫుల్ పేజ్గా డెవలప్ చేసుకుంటారా అని చెప్పి అంటే సరే అని చెప్పేసి నేను ఒక 2 months తర్వాత మళ్ళీ వెళ్ళి మొత్తం సోల్ చెప్పాను. మొత్తం వాళ్ళకి మళ్ళీ నచ్చింది. సో ఇలా కాదు నాన్న, ఆఫీస్ ఇస్తాం, ఆఫీస్లో కూర్చొని వర్క్ చేసుకొని మిగతా మాట్లాడదాం. అలా అక్కడి నుంచి ఇలా మీ ముందు వరకు ఇలా. నైస్. కానీ ఏ రోజు నాకు వాళ్ళు ఒక మాట కూడా అనలేదు. నేను మిస్టేక్స్ చేసినా ఓకే ఆ మిస్టేక్లో కూడా ఏదో ఉంటుంది, అది ఎందుకు చేస్తాడు అన్నారే తప్ప ఎందుకు చేసావమ్మా నువ్వు ఏ రోజు క్వశ్చన్ చేయలేదు నన్ను. సో నిజంగా వాళ్ళు నేను అంటే నాకు అది అవకాశం అనకూడదు, అది ఒక వరం అంతది. అంటే మనం అంటారు, చాలామంది అంటారు ఒక అవకాశం కల్పించుకోవడం కూడా కదండి, ఈ రోజులో అవకాశం ఇవ్వడమే గొప్ప. అవును, కల్పించుకోవాలని ప్రతి ఒక్కరు ట్రై చేస్తారు. ఎవరైనా ఫైనల్గా వాళ్ళ గోల్ ఏంటి, అవకాశం తీసుకోవటమే, కానీ ఇచ్చేవాళ్ళు ఉండాలి. అలా ఇచ్చేవాళ్ళే
శ్రీధర్ సార్ కానీ సాయి సార్ కానీ వాళ్ళు నేను వాళ్ళని అంటే వాళ్ళని ఎలా అంటే వాళ్ళు నాకు కొన్ని కొన్ని తెలియవు నాకు అవి అంటే ఎలా చెప్పాలా వాళ్ళ గురించి అని. సో అలాంటి చెప్పలేని పొజిషనే నాది. బట్ వాళ్ళు అలాంటి చాలామంది ఎంకరేజ్ చేస్తున్నారు. ఇప్పుడు నెక్స్ట్ కూడా కొత్త వాళ్ళతో చేద్దాము అనేది అన్నారు. బట్ వాళ్ళు మాత్రం వాళ్ళ గురించి గొప్ప మాటలు చెప్పడానికి నా దగ్గర అంత అంటే ఆ స్థాయి కూడా కాదు నాది. ఎందుకంటే చాలా గొప్ప వాళ్ళు ఉన్నారు. నేను ఇప్పటివరకు ఏ ఛానల్కి చెప్పలేదు. సో ఎందుకో సడన్గా చెప్పాలనిపించింది. వాళ్ళు నాలాంటి ఒకరిని గుర్తించారు అంటే అది వాళ్ళ గొప్పతనమే. ఇట్స్ టూ టఫ్ అండి ఇప్పుడు ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్లో. ఇన్ని అంటే ఒక డైరెక్టర్కి అంత సపోర్టివ్గా ఉన్న ప్రొడ్యూసర్స్ దొరకడం కానీ, ప్రొడ్యూసర్స్ ఒక టీమ్ని నమ్మి అంతంత పెట్టుబడి పెట్టడం కానీ ఇట్స్ హై రిస్క్ జాబ్. నైస్. అంత సపోర్ట్ రోజు వీళ్ళ మీద అరిసేసి ఉండండి అంటే ఎందుకో ఆ టైం ఎలా ఉంటుంది అంటే ఏమో ఇక్కడ ఒక మనకు ఒక చేతిలో కూడా వచ్చిన తర్వాత దాన్ని లాగడానికి చాలామంది ట్రై చేస్తారు. జరిగాయా అలాగా? అంటే జరిగాయా లేదా అంటే బ్యాక్గ్రౌండ్లో చాలా జరుగుతాయండి. బట్ దాన్ని అలా స్టాండ్ తీసుకుని ఉండటాన్ని అసలు ఏం చెప్పినా ఏ రోజు వాళ్ళు పట్టించుకోలేదు కాబట్టి ఈరోజు సినిమా నేను చేయగలిగాను. అది ఎవరికి తెలియకపోవచ్చు, నా ఒక్కడికే తెలిసిన విషయం అది. ఐ కెన్ అండర్స్టాండ్ అండి. మీరు చాలా థ్యాంక్ఫుల్గా ఉన్నారని అర్థం అవుతుంది మీ వర్డ్స్లోనే. డెఫినెట్గా ఇది మొత్తం అంతా ప్రాఫిట్స్ తీసుకొచ్చి అంత మీరు మళ్ళీ మళ్ళీ మూవీస్ తీసుకురావాలని చెప్పేసి అనుకుంటున్నాను. ఎస్. అమ్మో అమర్దీప్ గారు కాళ్ళు చేతులు విరక్కొట్టుకొని హుక్ స్టెప్లు అంటే మొత్తం స్టేజ్ పర్ఫార్మెన్స్లు దానికి చేతులేమో దీనికి ఒక్కొక్క పార్ట్ ఒక్కొక్క ప్లాట్ఫామ్కి ఇచ్చినట్టున్నారు. ఇప్పుడు చేయి పని చేయదని చెప్పి మాస్టర్ కాళ్ళతో ఆడిస్తున్నాడు. ఏం చేయడం తప్పదు. అచ్చా అందుకని ఈ లెగ్ మూమెంట్ పెట్టారా? లేదు, ఈ సాంగ్లో ఈ సాంగ్ షూట్ ప్యాచ్ వర్క్లో నుంచి నాకు పెయిన్ ఎక్కువ స్టార్ట్ అయింది. అంతకుముందు ఉన్నప్పుడు ఐ డిడ్ సాంగ్ ఇస్ ఎవ్రీథింగ్. అవునా? హుక్ స్టెప్ చేసేటప్పుడు ఎస్ ఐ హ్యావ్ ఎ పెయిన్. అంటే హుక్ స్టెప్ అంటే చాలా ఈజీగా క్యాచీగా చేసేది ఉంటుంది అని అందరు ఎక్స్పెక్ట్ చేస్తారు. మీరు చేసిన మూమెంట్స్ చూస్తే ఎవరైనా దాన్ని రీక్రియేట్ చేయడానికి ధైర్యం చేస్తారండి? ఎందుకండి ఒకప్పుడు మన యమదొంగ సినిమాలో ఎన్టీఆర్ గారు నాచోరే సాంగ్కి ఫ్లోర్మెంట్ చేస్తే ఎంతమంది చేయలేదు. అవునవును. సో ఈరోజు నేను అలా ట్రై చేశారు నిజంగా. అవును, ఇప్పుడు అంటే నాకు గుర్తుకొస్తుంది నాచోరే చాలా మంది చేశారు అప్పట్లో. అవును. ఓకే, మీకు అప్పుడు అనిపించిందా చేసేటప్పుడు సాంగ్ ఆ స్టెప్? మేము చూసాము కాలేజ్ డేస్లలో. అప్పట్లో ఆ సాంగ్ నేను కూడా పర్ఫామ్ చేసేవాడిని. ఐ లవ్ ద డాన్స్ చేయడం ఇష్టం. కొత్త కొత్త మూమెంట్స్ వాళ్ళు చేయిస్తున్నారు, నాకు వస్తుంది, నేను చేస్తున్నాను అంతే. ట్రై చేస్తున్నాను, రాకపోతే ఆబ్వియస్లీ చేంజ్ చేస్తారు అనుకో, అది వేరే విషయం. బట్ మ్యాక్సిమం ఐ నెవర్ సే నో. చూసాము ఆల్బమ్ సాంగ్స్ కానీ స్టేజ్ పర్ఫార్మెన్సెస్ కానీ మీరు తేజు గారితో కలిసి రీల్స్ చేయడం కానీ అవన్నీ అసలు మూమెంట్స్ అన్నీ అద్దిరిపోతాయి. అండ్ ఇప్పుడు హీరోగా ఎంట్రీ ఇచ్చారు, నెక్స్ట్ ఎలా ఉండబోతుంది? వింటున్నారా కథలు ఏమన్నా చేయాలి అన్న? అఫ్కోర్స్ చేయాలి అని ఉంటుంది. ఎలాంటి కథలు వింటారు? ఎలాంటి కథలు వస్తే మీరు యాక్సెప్ట్ చేస్తారు? అలా ఏం లేదు, మంచి కథ బాగా చేస్తున్నారు. వాట్ కైండ్ ఆఫ్ జానర్ అని? నాకు జానర్స్తో ఏం లేదు. మ్యాక్సిమం ఐఎమ్ గోయింగ్ విత్ రామ్ కామ్. ప్రెసెంట్ నెక్స్ట్ ఐఎమ్ గోయింగ్ థ్రిల్లర్. థ్రిల్లరా? నైస్ నైస్. చాలా మంది అంటే థ్రిల్లర్ని అంత థ్రిల్లింగ్ ఎక్స్పీరియన్స్ ఇవ్వడం ఆడియన్స్కి చాలా కష్టం. మీరేమో మీకున్న యూనో ఫుల్ ఇన్ఫ్లుయెన్స్కి కష్టమైపోతుంది కదా, మీరు ఎలా చేంజ్ చేద్దాం అనుకుంటున్నారా? డైరెక్టర్స్ ఇప్పుడు విజనేనా కట్ చేస్తారు, మనని ఎంతవరకు కావాలో అంతవరకు కట్ చేస్తారు. ఆ నమ్మకం నాకు ఉంది. సో ఈరోజు ఇలా చూశారు, రేపు ఇంకోలా చూస్తారు. ఎస్ ఎస్, డెఫినెట్గా చూస్తాం. బై ద వే మీ హెయిర్ సీక్రెట్ ఏంటండి? అయ్యో ఏమీ లేదమ్మా. మా అమ్మ మా నాన్న జీన్స్ ఫస్ట్, ఆ తర్వాత నేను వాడిన కుంకుడుకాయల రసం 10 సంవత్సరాలు మా అమ్మ నా తల మీద పోసింది, అందుకే ఆ జుట్టు అలా ఉంది. అంతమించి ఏం లేదు. అంటే హెయిర్ స్టైల్ ఫ్యాన్స్ ఉన్నారు, జనాలు అందరూ పెడుతుంటారేమో కదా. మీరు మామూలుగా స్ట్రైట్నింగ్ చేపిస్తే ఊడిపోతుంది అంటారు, నేను స్ట్రైట్నింగ్ చేస్తే నాకు పెరుగుతుంది. మరి నన్ను ఏం చేయమంటారు? అచ్చా, స్ట్రైట్నింగ్ చేస్తే పెరుగుతుందా? మేము కర్ల్స్ చేస్తాం కదా హీట్కి, ఆ హీట్కి మామూలుగా మనకు హెయిర్ ఫాల్ అవుతుంది, నాకు ఆ హీట్కి హెయిర్ గ్రోత్ అవుతుంది. వావ్, రివర్స్లో భలే అవుతుందండి మీకు. నైస్ నైస్ నైస్. సో సుమతి శతకం మరి ప్రిపేర్డా? ఒక పద్యం నాకు ఇచ్చేస్తే లెట్స్
ఎస్ అమ్మా, ఒక 5 నిమిషాలు టైం ఇస్తే నేను అలా వెళ్ళి ఇలా వచ్చి చెప్పేస్తాను నేను ఇమ్మీడియట్గా. అంత టైం లేదనుకుంటే అందుకేనమ్మా నేను తర్వాత చెప్తాను, ఇప్పుడు అటు నుంచి ఎందుకు అటు పబ్లిక్ వెళ్ళిపోయేలా ఉన్నారే. పర్లేదు, నేను మీకు ఫోన్ చేసి మరి నేను మీకు పాడుతా చెప్తానమ్మా. నెక్స్ట్ మన సక్సెస్ ఇంటర్వ్యూలో మాట్లాడదాం. ఓకే టైం ఇవ్వండి నాకు. ఓకే, సుమతి శతకం సక్సెస్ మీట్ లో మనం ఖచ్చితంగా ఒక పద్యం కూడా. ఎవరితో పాడిస్తా, కంగారు పడద్దండి. అబ్బా, మిమ్మల్ని పెట్టేశారు, మిమ్మల్ని బుక్ చేశారు మళ్ళీ. గానా గానా సుమతి శతకం కా Done. ఓ వావ్. What? సుమతి శతకం का गाना गाना है, अच्छा पोएम पोयम. आवर सक्सेस ओ मुझे लगा अपने क्या ओके बोले तू बोल ओके. मैं बोल दिया रे ओके. ఓకే ఓకేనా కాదా? ఓకే కదా. ఓకే అమ్మా. సరే, సుమతి శతకం సక్సెస్ మీట్ లో సుమతి శతకంతో మళ్ళీ కలుద్దాము. I'll repeat Until then, after him whatever he'll say. डन. మంచిగా బుక్ చేసుకుంటున్నారు. నైస్ నైస్. చేసుకుంటున్నారు. మాకు ఎలా అయినా పర్లేదు, ఒక పద్యం అయితే రావాలి. ఓకేనా? తప్పకుండా. కూల్ అండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ షేరింగ్ ఆల్ యువర్ ఎక్స్పీరియన్సెస్ అండ్ ఐ విష్ యూ ఆల్ ద వెరీ బెస్ట్. థ్యాంక్ యూ. Thank you so much. థ్యాంక్ యూ అండి.